కావల్లో మనీ స్కామ్ నిందితుడు సుబాని మాజీ శాసనసభ్యుడు రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి అనుచరుడే సంచలన వ్యాఖ్యలు చేసిన టీడీపీ నేత మలిశెట్టి వెంకటేశ్వర్లు నిన్నటి రోజున కావలి వారి నివాసంలో మాజీ శాసనసభ్యులు గారు చాలా హరిశ్చంద్రుడుగా మంచి రచయిత ప్రసాద్ గారు ఉన్నారు. రచయితలు ఇబ్బందిగా ఉంది. మంచి 1:45 బాగా ఎంటైన్ చేశాడు. నిన్న మీరు విలేకరులు నిన్న ప్రెస్ మీట్ పైన ఉన్నారా? తెలంగాణ, ఆంధ్ర, కర్ణాటక ఎక్కడ? కర్ణాటక కదా అండి. అది తెలుసో లేదా మీకు? అసలు అది ఆ విషయాలు తెలియదు మీకు. ఆ సుభా ఆయనే తీసుకొచ్చింది ఇక్కడికి. తీసుకొచ్చి ఎవరికి తెలియనట్టుగా ముస్నూరులో పెట్టాడు. ఒక గట్టుపల్లి సర్పంచ్ దంపతుల్ని వైసీపీ వాళ్ళు మళ్ళీ కావాలైతే ఇబ్బంది అవుతుంది అలాగే అన్నారు. సర్పంచ్ రమేష్ స్టార్ట్ చేశారు వ్యాపారం. ఇప్పుడు అతను బిల్డింగ్ కట్టాడుగా, చూశారుగా మీరందరూ. గిరిజన కాలనీ, ఆ కాలనీలో ఒక ఇల్లు కట్టుకోవాలంటే 4 లక్షలు ఇస్తే కానీ పర్మిషన్ పరిస్థితి. రోజు కావిళ్ళు ఐ రోడ్లు వేసే మనీ స్కీమ్ సుభా ఇంటికి పోవడానికి మంచి రోడ్డు వేసి పెట్టావు. సిమెంట్ బిల్డింగ్కి 2 అంతస్తుల బిల్డింగ్కి ఎప్పుడు అదే 2021 తర్వాత ఆనాడున్న సిఐల్ని మొత్తాన్ని నువ్వు ఇంటికి పిలిచావు భోజనానికి. దానికి సుభాని కూడా పిలిచావు. ఒక స్కీమ్ చేస్తాడు, దాన్ని మీరందరూ సపోర్ట్ చేయండి, కావాలి కర్ణాటక నుంచి అని చెప్పాడు పోలీసు వాళ్ళకి. వాళ్ళు సిఐలు డిఎస్పీలు చెప్తే మాటలను మొత్తం స్కీమ్లో డబ్బులు కట్టారు. దీనికి అంత కాదు, దాంట్లో ఇంత కమిషన్ తీసుకునేవాడు నెల. అసలు అది మా కృష్ణాడికి ఏం సంబంధం? అది 2021లో నీ పరిపాలన నడుస్తుందేడా? మా ఊళ్ళు చెప్పారు, చేమ చిట్టు కన్నా కూడా నీకు సంబంధం లేక బేస్ మట్టానికి మట్టి పోసుకోవాలన్నా కూడా నీ పర్మిషన్. మరి నువ్వు ఎందుకు చేయలేకపోయావు? నెల క్రమం ఎమ్మెల్యే అన్నదండలతో ఆనాటి దేవరకొండ ప్రసాద్ గారని ఆయన పెద్ద ఆయన నిన్ను మించిన ఆయన సిఐ ఉన్నాడు. ఆయన ఇప్పుడు నెల్లూరు 5th టౌన్లో. మీరందరూ కలిసి పోలీసు జీవితం ఇదే అసలు జరిగిపోయిందని చెప్పి ఎందుకు చెప్తున్నావు? ఇది అంతా నువ్వు నాకు అర్థం కావట్లేదు. ఎక్కడుంది 100 కోట్ల స్కాము? ఈ స్కీములో మొత్తం కర్త కర్మ క్రియ మొత్తం 2024 మా గవర్నమెంట్ వచ్చిన తర్వాత 2024 బయట పెట్టారు. దాన్ని దొంగలు వస్తారు, దొరలు వస్తారు, జేబు దొంగలు వస్తారు. కానీ వాడిని దగ్గరికి చేయాలా, వాడికి పని చేయాలా లేదనేది ఆ శాసనసభ్యుడు వ్యక్తిత్వాన్ని బట్టి. కాబట్టి ఎవరో ఒక నెల్లూరులో మా పార్టీకి సంబంధించిన పంపించాడు. అనేది పెద్ద మనిషి అని. ఎవరెవరికి పెద్ద స్కామ్ లాగా ఉంది, అనవసరం వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేసిన నాయకుడే కృష్ణారెడ్డి.
3 సంవత్సరాలు వాళ్ళ దగ్గర దండుకుంటే ప్రజల్ని కాపాడిన నాయకుడు కృష్ణారెడ్డి గారు. అందరూ చెప్పాలా, మీ మీడియా నిన్ను జోకులు వేస్తాడు, ఏదేదో చెప్తాడు. చూపించిందే కదా అది, కొత్తగా నువ్వు చూపించేదే ఉంది. రమేష్ కానిస్టేబుల్ మా బావమరిదే, మా భార్య మాట వాస్తవే. నీ వల్లే అందరికి దగ్గర తీసి మొత్తం చేస్తే నీ వల్ల జరిగిన స్కామ్ ఇదంతా అనవసరంగా. ఇప్పుడు నీకు తెలుసు కదా, దొరికితే పోలీస్ ఇంట్రాగేషన్ చేస్తా లేదా? కావలి పోలీస్ స్టేషన్లో చేస్తే అతను ఒక సీక్రెట్గా పెట్టి మొత్తం అతని దగ్గర ఏమేమి ఉన్నాయి, ఎక్కడెక్కడ ఉన్నాయి, అతను ఆస్తులు ఏంది, అతను లాస్ట్లో రిమాండ్ పెడతారు అతన్ని. అది చేస్తే నువ్వు అదేమన్నా గవర్నమెంట్ అది కమాండ్ కెమెరాలు ఉంటాయి ఇప్పుడు చూడుపాడ, ఆ గెస్ట్ హౌస్లో పెట్టి రాసమర్యాదలు చేశారు. నువ్వేమో చూసావు రాసమర్యాదలు? మొత్తం ఇంట్రాగేషన్ చేశారు, మొత్తం దాని చరిత్ర అంతా తీసిన తర్వాత రిమాండ్ పెడితే మీడియా కావాలి, మీడియా గొప్ప వాళ్ళు కావాలి. మీడియా ఆ రోజు కర్ణాటకలో చేయలేని పని, కాకినాడలో చేయలేని పని, తెలంగాణలో చేయలేని పని మనోళ్ళు చేసి ప్రతి వాళ్ళు టీవీలో చూశారు. వాళ్ళకు జరిగిన అన్యాయానికి కాకినాడ కానీ మక్తలు కానీ ఇవాళ మీ జిల్లా పార్టీ అధ్యక్షులు కాకాని గోవర్ధన్ రెడ్డి ఎన్ని దగ్గర తిప్పుతున్నారు.